వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటివరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునఃస్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత సింగినాదం జీలకర్ర. ఈ సామెత మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇది కూడా ఎవర్ గ్రీన్ నానుడండి. ఈ నానుడికి అర్థానికి వెళ్లే ముందు ఈసారి మనం సుబ్బలక్ష్మిని, సుబ్బారావుని, సుబ్బాయమ్మని కాకుండా దీని వెనకాల ఒక నానుడి, ఈ నానుడి వెనకాల ఉన్న కథ ఏంటో మనం చెప్పుకుందామండి. ఈ కథలో ఏంటి అంటేనో అనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా జీలకర్ర, తాలింపు దినుసుల్లో జీలకర్ర వాడేవాళ్ళు అన్నమాట. ఒకసారి ఎందుకు కొరత వచ్చిందో, ఎలా కొరత వచ్చిందో ఎవరికీ తెలియదు, కానీ ఆ జీలకర్ర మాత్రం ఆ రాజ్యంలో దొరకలేదు. ప్రజలందరూ అల్లాడిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్లారు. మహారాజా, మన రాజ్యంలో అసలు జీలకర్ర లేదు, మనం ఎట్లా వంటలు చేసుకోవాలి, తాలింపు వేసుకోవాలి, తాలింపు దినుసుల్లో ప్రముఖమైన జీలకర్ర మన రాజ్యంలో లేదు, కాబట్టి మీరు ఏమైనా సరే మాకు జీలకర్ర తెచ్చి ఇవ్వాలి అని హఠం వేసుకుని కూర్చున్నారన్నమాట. దానికి మహారాజు ఎక్కడి నుంచో అక్కడి నుంచి జీలకర్ర తెప్పించాలని మంత్రులకు, సేనాపతులకు, సైన్యానికి ఆదేశాలు ఇచ్చి జీలకర్రని తెప్పించారట. తెప్పించే ముందు ప్రజలకు ఏమని చెప్పారంటేను, మేము పొరుగు దేశం నుంచి జీలకర్ర తెప్పిస్తున్నాం, అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నారన్నమాట. ఇంపోర్ట్ చేస్తున్నాం, దిగుమతి చేసినప్పుడు మీరందరూ వచ్చి ఆ జీలకర్రని మీకు ఉచితంగా పంచిపెడతాం, అంటే రాజధానిలో ఉన్న నిధుల్ని, ప్రజాధనాన్ని ఈ జీలకర్ర మీద వెచ్చించి మీకు పంచిపెట్టేస్తాం. అది వచ్చింది అంటానికి ఓడల్లో మీకు బాకాలు, అవే శృంగనాదాలు అనేవాళ్ళు అన్నమాట. కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాల నాడు. అంటే ఈ జీలకర్ర చరిత్ర ఎప్పటిదో మీరు ఆలోచించుకోండి. అలా శృంగనాదాలు రాగానే మీరందరూ వచ్చి చక్కగా నిలబడి, వరుసగా నిలబడి, ఏమాత్రం యుద్ధాలు ఉద్దిని లేకుండా ఉచితంగా ఈ జీలకర్రను తీసుకుని వెళ్ళి మీరు వాడుకోవచ్చు అని చెప్తాడు మహారాజు. మహారాజు మాటలకి ప్రజలు సరే అన్నారు. అలాగే మహారాజు తన మాట నిలబెట్టుకోవటానికి ఆయన తీసుకుని వెళ్లి శుభ్రంగా జీలకర్రను తీసుకొచ్చారు. ఇది వరకు శృంగనాదాలు అంటే బాకాలు, పెద్ద పెద్ద తూరీలు అంటారన్నమాట. యుద్ధానికి పూరిస్తారు. ఆ యుద్ధాలకి పూరించే తూరీలలో మీ జీలకర్ర వచ్చింది అని సంకేతాన్ని పంపిస్తారు ప్రజలకి. ప్రజలందరూ వచ్చి తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోయాక అందరికీ అర్థం కాదనమాట. ఎవరో ఇంకా మన శత్రువులు యుద్ధానికి వస్తున్నారు అని అనుకుని ప్రజలందరూ, అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అని అనుకోవాలి మనం. ఆయన చేసిన జీలకర్ర తెచ్చిన దానికి ఈయన శృంగనాదాలను మోగించాడన్నమాట ప్రజలకు పంచిపెట్టడానికి మహారాజు గారు. అందుకని ఈ నానుడి వచ్చిందన్నమాట. అక్కడ ఏమీ లేకుండాను అల్లరల్లరి ఆగం చేసేవాళ్ళని ఈ మాట అంటారన్నమాట. ఏముంది నా బొంద సింగినాదం జీలకర్ర అంటే ఆ సింగినాదం అనేది వాడుకలో అయిందండి. అంతకుముందు అది శృంగనాదం, ఒక కొమ్ముతోటి, ఏనుగు కొమ్ములతోటి చేసే ఒక పెద్ద వాయిద్యం అన్నమాట. బాగా మోతొస్తుంది, అది ఒక వాయిద్యం శృంగం. ఆ శృంగం అంటే కొమ్ము. యాక్చువల్గా ఆ కొమ్ముతో చేసిన వాయిద్యానికి శృంగం అని పేరు. దాన్ని మామూలుగా చాలాసార్లు వాడతారు పెళ్లిళ్లలో, బేరీలు అంటారు. అలా బాకా, బాజా, బాకాలని కూడా అంటారు వాటిని. బాకాలు అవి ఊది పెళ్లిళ్ళు చేస్తారనమాట. మీరు మల్లేశ్వరి సినిమాలో ఒకసారి చూస్తేనే ఆ పాటలో ఉంటుందన్నమాట. బాకా, బాజా, డోలు, సన్నాయి మోగిస్తారు, మా బావ పెళ్లి కొడుకై పల్లికిలు ఇస్తాడు అని పల్లకీలో. అక్కడ బాకా అంటే ఏదో ఒక జరుగుతోంది, ఒక సంఘటన జరుగుతోంది అని చెప్పటం అన్నమాట ఈ శృంగనాదాలు. ఇలా కాకుండా అసలు శృంగనాదం ఎందుకు అంటే జీలకర్ర కోసం అన్నమాట. అంటే జీలకర్ర కరువు అయితే అంత ప్రజల డబ్బు వెచ్చించాలా అనేది ప్రజల యొక్క ఆలోచన. అందుకనే ఏదైనా హడావిడి చేసేవాళ్ళని, ఏమీ లేని దాన్ని హడావిడిగా చేసేదాన్ని, అంటే అంత ప్రాముఖ్యత లేని దానికి, ఇంపార్టెన్స్ లేని దానికి బోల్డంత ఇంపార్టెన్స్ ఇచ్చి హడావిడి చేసేవాళ్ళని ఈ సామెత వాడతారనమాట. సింగినాదం జీలకర్ర, ఏముంది నా బొంద, అక్కడ ఏమీ లేదు, ఊరికే వీళ్ళ హడావిడి తప్ప అని. షరామామూలే. మనం అర్థం చేసుకోవాలి అంటే మన సుబ్బలక్ష్మిని తెచ్చేద్దాం. ముందులో వద్దనుకున్నాం కానీ మనకు అర్థం కావాలి కదా. సుబ్బలక్ష్మి, సుబ్బారావు భార్యాభర్తలండి. సుబ్బాయమ్మ, సుబ్బారావు తల్లి. సుబ్బలక్ష్మి ఏమీ లేకుండానే ముందే అక్కడ కొంతమంది, అంటే ఇది కొంచెం సభ్యత అయినా కాకపోయినా మనకు ఉదాహరణకే కానీ ఏమీ లేదు. ఈమె గర్భవతి అవుతుంది సుబ్బలక్ష్మి.
వాంతులు, ఉదయం వాంతులు అవుతున్నాయి, మార్నింగ్ సిక్నెస్ అని, అది ఇది అని, అంటే కొన్ని దశాబ్దాల క్రితం. ఇప్పుడు బోళ్ళని మందులు అవన్నీ వచ్చాయి కదా, అవన్నీ పెట్టుకుంటుంటేను ఆ అమ్మాయిని చూసి అందరు అడిగేవాళ్ళు, ఏమిటి మీ ఇంట్లో హడావిడి, పొద్దున్నే గోలగోలగా ఉంది ఏంటి అంటే, ఏమీ లేదు, సింగినాథం జీలకర్ర అందరూ ఉన్నట్టు తను కూడా గర్భవతి అయింది సుబ్బలక్ష్మి, దానికో హడావిడి చేసేస్తున్నాడు నా కొడుకు అని కొంచెం ఈసడింపుగా మాట్లాడుతుంది సుబ్బాయమ్మ. ఇది ఈ విషయంలోనే కాదండి, చాలా విషయాలు, కాలు నొప్పి అని కోడళ్ళు కూర్చోటం, నడువు నొప్పి అని అత్తలు పడుకోవటం, ఏమీ లేకుండా, అంటే అందరికీ మామూలుగా జరిగేదాన్ని భూతద్దంలో పెట్టి దాన్ని గోల చేసేవాళ్ళని సింగినాథం జీలకర్ర అక్కడ అసలు ఏమీ లేకుండా చేసే యాక్ట్ని ఇట్లా మాట్లాడతారు తీసేసినట్టు మన పెద్దవాళ్ళు. ఇప్పటికీ నానుల్లో ఉందండి ఇది. మీరేమన్నా కొంచెం పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉంటే సింగినాదం, అది శృంగనాదం, వాడుకలో సింగినాదం అయిందన్నమాట. ఇది సింగినాదం జీలకర్ర నానుడి వెనక ఉన్న కథ, జరుగుతున్న కథ, జరిగే కథ కూడా ఇదేనండి. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతలో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.